ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, వారు దోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనం. సో దే పుల్డ్ దేర్ బోట్స్ అప్ ఆన్ షోర్, లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ హిమ్. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 5 వర్స్ 11. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో కొన్ని అద్భుతాలను చేయాలి అని అనుకున్నప్పుడు మనలో కొన్ని విషయాలు దేవుని కార్యమునకు ఆటంకంగా ఉంటాయి. మనం ఎదగకుండా అవి ఆపుతాయి. మనం ఫలించకుండా దేవుని యొక్క అద్భుతములను మనం చూడకుండా అవి అడ్డుపడతాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో విత్తువాని ఉపమానంలో ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం ఎటువంటి సమస్య లేకుండా ఎదిగింది. అయితే అది ముండ్ల పొదల్లో పడి ఉండడం వలన దాని అభివృద్ధి ఆగిపోయింది. ఎదగాలి, పెద్ద చెట్టు అవ్వాలని ఆశ దానికి ఉన్నా సరే ఆ ముండ్ల కంపలు దానిని ఎదగనీయకుండా ఆపివేశాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీవు అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి అని అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్న కొన్ని అలవాట్లు కావచ్చు, నీలో ఉన్న కొన్ని ఆలోచనలు కావచ్చు, నీలో ఉన్న కొన్ని భయములు కావచ్చు, నిన్ను ఆపుతున్నాయి. నిన్ను గట్టిగా పట్టుకొని ముందుకు కదలకుండా అభివృద్ధి చెందకుండా ఉన్నాయి. వాటిని నువ్వు విడిచిపెట్టాలని దేవుడు ఈరోజు నీకు వాక్యము ద్వారా సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఊబకాయం బాగా పెరిగిపోయింది కదండి. పూర్వం రోజుల్లో అందరూ ఎక్కువ శాతం ఉండాల్సినటువంటి బరువు ఉండేవారు, మంచి శరీరమును కలిగి ఉన్నారు. కానీ రాను రాను శ్రమ తక్కువై సుఖం ఎక్కువైపోయి శారీరక శ్రమ లేక ఆహారపు అలవాట్లు మారిపోయి లావుగా మారిపోతున్నారు. దానికి కారణం అందరికీ తెలుసు, తినే దానికంటే ఎక్కువ తినడం, తిన్న అన్ని వ్యర్థమైన జంక్ ఫుడ్లు తినడం వలనే అని. ఈ విషయం అందరికీ తెలుసు. యూట్యూబుల్లోనో టీవీల్లోనో చూస్తూనే ఉన్నారు. అయినా వారికి ఇష్టమైన వాటిని వదులుకుంటున్నారా? అవి హాని చేస్తాయని తెలిసినా తినడం ఆపుతున్నారా? ఆపడం లేదు. దానివల్ల వారు తగ్గడం లేదు. వారు తగ్గాలి అంటే వాటిని విడిచిపెట్టాలి, కానీ వారు అది చెయ్యరు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. ఏవి విడిచిపెట్టాలో వాటిని గుర్తించి విడవగలిగితే దేవుని యొక్క కార్యములు నీవు చూస్తావు. ఈ రోజున లేఖన భాగంలో పేతురు, యాకోబు, యోహాన్లు యేసయ్యను వెంబడించడం కోసం సమస్తమును విడిచిపెట్టారు అనే మాటను మనం చూస్తున్నాం. పేతురు మరియు మిగతా శిష్యులు రాత్రంతా ప్రయాసపడి వలలు వేసినా ఒక్క చేప పడలేదు. ఎంతో విచారంతో ఉన్నారు. ఆ సమయంలో యేసయ్య వచ్చి వారి కన్నుల ఎదుట అద్భుతమును చూయించాడు. దేనికోసమైతే రాత్రంతా ప్రయాసపడ్డారో అవి ఒక్క నిమిషంలో జరిగిపోయింది. వలలు పిగిలేంత చేపలు పట్టారు. దీని తరువాత ప్రభువు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అన్నాడు. అప్పుడు వారు అన్నిటినీ విడిచిపెట్టి ఆయన్ను వెంబడించారు. అన్ని లేదా సమస్తము అంటే ఆ దోనెలను, ఆ వలలను, దానిలో పడిన చేపలను, ముఖ్యంగా వారి యొక్క జీవన ఆధారమైన వారి పనిని విడిచిపెట్టి ప్రభువుని నమ్మి ఆయన అన్ని చూసుకుంటాడు అనే విశ్వాసముతో ఆయన్ని వెంబడించారు. అందు నిమిత్తమునే కదండి వారు ప్రపంచమంతటా అపోస్తులుగా, పరిశుద్ధమైన వారుగా పిలువబడుతున్నారు. ఒకవేళ వారే ఆ రోజున వారికి కలిగిన వాటిని విడిచిపెట్టకుండా ఆయనతో వెళ్ళిపోకుండా ఆగిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి ఆలోచించండి. పేతురు, యోహాను, యాకోబు అంటే మనకు తెలిసేవారు కాదు, గొప్ప సేవ జరిగించేవారు కాదు. ఈ రోజున నీవు ఎదగడానికి కూడా, నీవు అభివృద్ధి చెందడానికి కూడా, దేవుడు నిన్ను వాడుకోవడానికి కూడా కొన్ని వదిలేయాలి. అది
చెడు స్నేహం అయి ఉండొచ్చు, చెడు అలవాట్లు అయి ఉండొచ్చు, నేను చేయగలనా అనే సందేహం అయి ఉండొచ్చు, నా వలన అవుతుందా అనే ఆలోచన అయినా అయి ఉండొచ్చు. ఇవి నిన్ను ఆపుతున్నాయి. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, ఈ లోక జీవితంలో ఎదగకుండా నిన్ను బలహీనపరుస్తూ నీవున్న చోటే ఉండేలా చేస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ప్రభు లేఖనముల ద్వారా సెలవిచ్చినట్లుగా వాటిని నీవు విడిచిపెట్టాలి. అవేంటో నీకు సుస్పష్టంగా తెలుసు. వేటి వలన నీవు దేవునికి దూరం అవుతున్నావో, వేటి వలన నీవు ఆగిపోతున్నావో ఒక్కసారి పరీక్షించుకో. వాటిని వదిలివేసి యేసయ్య సహాయముతో ముందుకు సాగి చూడు. నీవు అద్భుతములను చూస్తావు. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను నీవు చూస్తావు. నీ జీవితం మారడం నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభు. అందును బట్టి వందనములయ్యా. మరి తండ్రి అయా పేతురు, యోహాను, మరి తండ్రి అదే విధంగా యాకోబు సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించినప్పుడు ప్రభువా అయ్యా వారు ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారయ్యా. అపోస్తలులుగా మార్చబడ్డారయ్యా. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వారు జీవించారు ప్రభా. అనేకులను తండ్రి మీ కొరకు అయ్యా మీ యొక్క రాజ్యము తట్టు నడిపించారు ప్రభా. అదే విధంగా ప్రభా విడిచిపెట్టాలి అనే వాటిని మేము విడిచిపెట్టి మీరిచ్చు దీవెనలు, మీరిచ్చు ఆశీర్వాదాలు పొందుకోవాలని అయ్యా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఈ రోజు నా ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యను బట్టి, వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. మీరే వారికి సహాయము చేయండి. మొర్రపెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు తండ్రి. బిడ్డలకున్న బలహీనతలను బట్టి, వారికి ఉన్న శారీరక రుగ్మతలను బట్టి, వారికి ఉన్నటువంటి అయా వ్యాధులను బట్టి, రోగములను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నాము తండ్రి. రోగములను బాపువాడవు నీవే. వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయ్యా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా ప్రభా మీ యొక్క కాపుదలలో అయా బిడ్డలను భద్రపరచండి అయ్యా. యవన బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. చెడు క్రియల నుండి వారికి విడుదలను దయచేయండి. ముఖ్యంగా డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, మరి తండ్రి వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి అయా వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా గేమ్స్ కి బానిసలైపోయి వారి జీవితాన్ని వారు పతనం చేసుకుంటుండగా ప్రభా అట్టి బిడ్డల హృదయాలను మీరు మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. వారి పక్షముగా మీరుండి న్యాయములు తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. చేతి పని చేసుకునే వారిని దీవించండి. అదే విధంగా నా ప్రభువా అయా ఇంకా ప్రభా ఏ పనైతే వారు చేస్తున్నారో, ఎటువంటి బిజినెస్ అయితే వారు రన్ చేస్తున్నారో వాటిలో ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా అయా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా ఉద్యోగాలు లేక ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, గవర్నమెంట్ జాబ్స్ కొరకు తండ్రి ప్రిపేర్ అవుతున్నారో, రాసిన ఎగ్జామ్స్ కొరకు అయా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డను తండ్రి మీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి. వారు అనుకున్న జాబు వారు పొందుకొనున్నట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభువా. అదే విధంగా నా ప్రభువా మా భారతదేశమును అయా సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా అయా మరి తండ్రి మీ యొక్క దీవెన మా భారతదేశం పైన ఉండులాగున సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. దైవజనులు వారి యొక్క కుటుంబాలను, వారు చేస్తున్న పరిచర్యను అయా మరి తండ్రి మీరే దీవించి ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరముగా వారి సంఘాలు ఉండడానికి తండ్రి కృప చూపించండి. అదే విధంగా నా ప్రభా మిషనరీస్ ని దీవించండి. అదే విధంగా సువార్థికులను దీవించండి ప్రభా. తండ్రి గర్భఫలము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారి గర్భఫలాన్ని
ఆరోగ్యాన్ని దయచేయమని అయా మరి గర్భిణీ స్త్రీలను తండ్రి మీ యొక్క శక్తి చేత మీ బలము చేత నింపమని వారికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించమని, అదే విధంగా నా ప్రభువా అయా మరి ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి మంచి ఆరోగ్యము ఆ చిన్న బిడ్డలకు ఆ తల్లికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీరే వారిని ధైర్యపరిచి బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదింప చేయును గాక.